సార్ చాలా వరకు కూడా ఎన్నో అపోహలు, అనుమానాలు మీలాంటి డాక్టర్లు చాలామంది చెప్తా ఉన్నారు. కానీ మీ మాటల్లో అంగం సైజ్ అనేది ఎంత ఉండాలి? అదేవిధంగా సర్కంసిషన్ సుంతి ఆపరేషన్ చేయించుకుంటే అంగం సైజు పెరిగే విధంగా ఉంటుంది అని కొన్ని ఆర్టికల్ చదివాను. అసలు సైజు విషయంలో ఉన్న అపోహ ఏంటి సార్? అదేవిధంగా సుంతి చేయించుకుంటే సైజు పెరుగుతుందా? ఈ క్వెషన్ చాలామంది నన్ను పేషెంట్స్ కూడా అడుగుతుంటారు. ఎందుకంటే చాలామంది వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను అంగం సైజ్ పెంచుతారా? లేకపోతే అంగం నా సైజ్ కరెక్ట్ ఉందా లేదా? ఇంతే ఉండాలనా? అని చాలా డౌట్లు అడుగుతూ ఉంటారు. అండ్ ఇంకో డౌట్ కూడా అడుగుతుంటారు, సర్కంసిషన్ చేయించుకుంటే నా అంగం సైజ్ పెరుగుతుంటుందా అని చెప్పేసి. బట్ ఇక్కడ అంగం సైజు పెరగడానికి హార్మోన్స్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ప్లే చేసేది హార్మోన్స్ ఇంపార్టెంట్. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎరెక్షన్ అవ్వడానికి ముఖ్య కారణం ఏదైతే ఉందో బ్లడ్ సప్లై. మెయిన్ ఇంపార్టెంట్ బ్లడ్ సప్లై. సో మనకి ఎంత బ్లడ్ సప్లై ఉంటే కనుక అంత అంగం అనేది ఎరెక్షన్ అనేది ఉంటుంది, ఎరెక్షన్ స్టేజ్లో ఉంటుంది. సో కొన్ని కండిషన్లో కొన్ని డయాబెటిక్ కావచ్చు, లేకపోతే చాలా కండిషన్లో ఏమవుతుంది, రక్త ప్రసరణ తగ్గుతుంది. ఇట్లా తగ్గడం వల్ల వాళ్ళకు అంగం యొక్క గట్టిదనం అనేది, ఎరెక్షన్ అనేది ఉండదు సరిగ్గా. ఉండకపోయేసరికి దాన్ని మనం ఎరెక్టల్ డిస్ఫంక్షన్స్ అని ఇట్లా చాలా పేర్లు చెప్పుకుని అంటుంటాం. సో ఇట్లా చూసుకుంటే కనుక సర్కంసిషన్ చేస్తే ఎవరికి అంగం పెద్దగా కాదు. కాకపోతే ఏంటి అంటే సర్కంసిషన్ చేయడం వల్ల అంగం యొక్క సైజు పెరిగినట్టు కనిపిస్తుంటుంది, అండ్ బ్లడ్ సప్లై రిచ్ ఉంటుంది, అండ్ ముందల పెయిన్ ఉండదు. మనకి స్కిన్ ఉండకపోతే పెయిన్ ఉండదు, ఫ్రీనెస్ అనిపిస్తుంటుంది. ఈవెన్ ఫ్రెండ్లం కూడా ఫ్రీనెస్ అయిపోతుంది. దీనివల్ల మనకు ఫ్రీగా అంగం పెద్దగా అయినట్టుగా అనిపిస్తుంది, అండ్ పెయిన్లెస్ ఇంటర్కోట్ చేసినట్టు ఉంటుంది. అండ్ ఏమంటారు, ఎరెక్టల్ డిస్ఫంక్షన్స్ కానీ, ఈడీలు కానీ ఇట్లాంటివి చాలా తక్కువ ఉంటాయి ఏది సర్కంసిషన్ చేసిన వాళ్ళకి.